ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్న ఈ కృతజ్ఞతా కూటానికి వచ్చిన ప్రతి సహోదరునికి ప్రతి సహోదరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మార్క్ గారి కుటుంబంలో ప్రతి సంవత్సరం ఇలాంటి కృతజ్ఞత కూటం ఒకటి జరుగుతుంది. దేవుడు బిడ్డల్ని బహుగా ఆశీర్వదించాడు. అంచేత వారు కృతజ్ఞత కూటం పెట్టుకొని 10 మందికి వాక్యం చెప్పించాలని వారు ఆశపడుతున్నారు. దాని కారణంగా మనం ఈరోజు ఈ కూటంలో కూర్చున్నాం. మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి ఆలోచించగలిగితే ఒక దుఃఖకరమైన సంగతి కనపడుద్ది. అదేమిటంటే మనం మారవలసినంత మారలేదు అనిపిస్తుందండి. చేంజ్ చేసుకోలేదు. ఇంకా పాతవి చాలా మనలో ఉన్నాయి అనిపిస్తుందండి. ఆ వేదంతో కొంతసేపు మనం ఏం మార్చుకోవాలి, ఏం మార్చుకోలేదు, ఆ విషయాల్ని కాసేపు ఆలోచిద్దామండి. దీన్ని బేస్ చేసుకుని మనం మార్చుకొనవలసినవి దీనికి మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 48 వరకు చదువుతామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 48 వరకు నెమ్మదిగా చదువుదాం. ఇప్పుడు లోకం ఉంది. లోకం అంటే ఈ లోకం కాదు, పాపంతో కూడిన లోకం ఉంది. సాతాను రాజ్యం ఉంది. లోకం అంటే సాతాను రాజ్యం. ఇక్కడ ఒక మనిషి ఆత్మీయంగా బ్రతకలేడు, యేసుప్రభు యొక్క స్వరూపం సంపాదించలేడు. అంచేత దేవుడు ఏం చేశాడంటే క్రీస్తునందు అనే పరిధిని ఏర్పాటు చేశాడు. క్రీస్తునందు అనే పరిధిని ఏర్పాటు చేశాడు. క్రీస్తునందు అనే పరిధిలో ఒక మనిషి క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించగలడు. లోకంలో క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించలేడు. క్రీస్తులోకి వస్తే మాత్రం క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించగలడు. క్రీస్తు సారూప్యం సంపాదించడమే మన గురి. ఈ భూమి మీద నా గురి ఏమిటంటే క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించడం. లోకంలో ఉంటే క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించలేను, క్రీస్తులోకి వస్తే సంపాదించగలను. కారణం ఏంటంటే క్రీస్తులో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ నన్ను క్రీస్తులో బలపరుస్తాయి. అయితే మొదట మనిషి క్రీస్తులోకి రావాలండి. సరే, మనం క్రీస్తులోకి వచ్చాం, కానీ క్రీస్తులోకి వచ్చి మనం ఏం చేస్తున్నామంటే లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాం. అప్పుడు క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించలేం. అందుకు యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పిన ఆ బోధనల్ని మనం ఒకసారి ఆలోచించి ఈ లోక సంబంధమైన జీవితాన్ని మనం క్రీస్తులోకి తెచ్చుకుని బ్రతుకుతున్నామా, లేకపోతే ఆ పాత జీవితాన్ని మార్చుకోకుండా బ్రతుకుతున్నామా, ఏమన్నా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా, ఆ విషయాల్ని ఆలోచిద్దామండి. మొట్టమొదట మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుండి
26 వరకు చదువుదామండి. దయచేసి అందరూ తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుదామండి. ఇవి యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలోని అంశాలు. 5వ అధ్యాయంలో ఆయన 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి, కొండ ఎక్కి కూర్చుండేను అన్నాడండి. 8వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు అలాగనమాట అండి. కొండ మీద కూర్చున్నప్పుడు, కొండ మీద దిగి వచ్చినప్పుడు, ఈ మధ్యలోది కొండ మీద ప్రసంగం. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో మొదట ధన్యతలు ఉంటాయి. అంటే అవన్నీ ఆలోచించట్లేదు. అంటే 2 రోజులు అయితే బాగుంటుందండి, అది అంచేత ఈవేళ అవ్వదు. అంచేత నేను ఈ భాగాన్ని ఎన్నుకున్నానండి. ఈ భాగంలో కొన్ని విషయాలు మాత్రం ఈరోజు మనం ఆలోచిద్దాం. మొట్టమొదట 21 నుంచి 26 వరకు చదువుదామండి. దయచేసి అందరూ తీయండి. చదవండి. నరహత్య చేయవాడు విమర్శకులని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు వలన, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు వలన, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి వలన. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుతుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠం ఎదుటిని నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నేను న్యాయాధిపతికి అప్పగించను, న్యాయాధిపతి నేను వంటకు అప్పగించను, అతను నీకు చెరసాలలో వేయబడదు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రాలేవని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. చాలండి. పాత నిబంధన బోధ. పాత నిబంధన బోధ ఏంటండి? అక్కడ మనం చదివిన వాక్యంలో నరహత్య చేయరాదు, నరహత్య చేయరాదు ఎక్కడుందండి ఇది? నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట. మనం అక్కడ ఆ పైన 21 దగ్గర వచనం వేసుకోవచ్చండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట ఉంది. ఓకే, దేవుడు యెహోవా ఏం కోరుకుంటున్నారనమాట అండి? ఒక మనిషి ఇంకో మనిషిని చంపకూడదు, నరహత్య చేయకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడండి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉండిపోయారు. అక్కడ పరిస్థితి ఏమిటండి? వెచ్చిపెడతాను, మనుషులు చంపేసుకుంటారు. వాళ్ళు యెహోవా భయం కలిగిన వారు కారు ఐగుప్తీయులు, విచ్చలవిడిగా బ్రతుకున్నాడు. అంచేత ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇశ్రాయేల్ని ఐగుప్తుల నుంచి ప్రత్యేకించి ఒక జనాంగంగా చేసుకుని, ఒక రాజ్యంగా చేసుకుని నరహత్య చేయకూడదు అని చెప్తున్నారండి. ఓకే, నోవహు కాలంలోనే దేవుడు ఆ విషయాన్ని చెప్పాడండి. మనం అది గమనించాం. ఒకసారి తీయండి. 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం. ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, జలప్రాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత యెహోవా దేవుడు నోవహుతోనూ ఆయన కుమారులతోనూ మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పాడు. 3వ వచనం నుంచి చదువు నెమ్మదిగా. అంతవరకునేమో కాయగూరలు ఆకుకూరలే భోంచేశారండి, ఆదాము నుండి నోవహు వరకు. జలప్రళయం తర్వాత దేవుడు మాంసాహారాన్ని ఇచ్చాడు. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును,
పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం అని చెప్పేసి అన్నాడు. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. నోవహు కాలంలోనే రక్తం తినొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తము గురించి విచారణ చేయదును. ఒకవేళ మీరు రక్తం తింటే మీ రక్తాన్ని నేను విచారణ చేస్తాను. దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును. ఎవరైనా ఒక మనిషిని చంపితే ఆ మనిషిని నేను విచారణ చేస్తాను. నరుని రక్తము చిందించువాని రక్తము నరుని వలననే చిందింపబడును. అంటే ఎప్పుడు కూడా ఒక మనిషిని చంపకూడదు. నరుని రక్తాన్ని చిందించిన వారి రక్తాన్ని నేను విచారణ చేస్తాను. 6వ వచనం మరల చదువుతున్నాను. నరుని రక్తము చిందించువాని రక్తము నరుల వలననే చిందింపబడును. ఇది ఎప్పుడు మనం చూస్తామండి. కొంతమంది తమ జీవితంలో రౌడీజాన్ని ఎన్నుకుంటారు, రౌడీలుగా బ్రతుకుతారు కదండి. రౌడీలు ఉన్నారు కదండి. వాళ్ళ వృత్తి ఏంటండి? మనిషిని చంపడం, మనుషులను కొట్టడం. మనిషిని చంపేసి నేను కాబట్టి నేను పెద్ద హీరోని, నేను ఒక మనిషిని చంపేయగలిగాను. ఆ నరుని హత్య చేసిన వాడు ఎలా చచ్చిపోతాడండి? ఎవరన్నా ప్రశాంతంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారండి? ఉండరండి. నరుని చంపినాడు నరుని చేత చంపబడతాడు, అంతే. అది నియమం, అది దైవ నియమం. రౌడీలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా బ్రతకరండి. ఒక రౌడీ మరొక రౌడీతో చంపబడతాడు. ఎందుకు మనిషిని చంపకూడదు? 7వ వచనం చెప్తున్నాడండి. 7వ వచనం కంటే ముందు ఏలయనగా 6వ వచనం చివరి మాట. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, నరుని చేసెను. మనిషిని ఎందుకు చంపకూడదండి? దేవుని పోలికలో సృష్టించబడిన మనిషి. ఓకే, అంటే మీరు తర్వాత మళ్ళా నెమ్మదిగా ఒక్కొక్క మాట వివరంగా చదువుకోండి. బుర్రకి ఎక్కువ వరకు చదవండి. మనం ఏదో కూడా చదివేస్తున్నామండి, అప్పుడు బుర్రకి ఎక్కదండి. నెమ్మదిగా చదివితే బుర్రకి ఎక్కుద్దండి. ఓకే, నేను అది వదిలిపెట్టేశాను. అంచేత నరుని చంపకూడదు. నరుని మీద కోప్పడొచ్చా? దేవుని పోలికలో సృష్టించబడిన మనిషి మీద కోప్పడొచ్చా? నరుని నిందించవచ్చా? దేవుని పోలికలో సృష్టించబడిన మనిషిని నిందించవచ్చా? మనిషిని దూషించవచ్చా? దేవుని పోలికలో సృష్టించబడిన మనిషిని దూషించవచ్చా? ఇవన్నీ మీరు బ్రతుకుతున్నాం. అంచేత మరలా ఒకసారి ఈ కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు చెప్పిన దానికి ఒకసారి ఆలోచిద్దామండి. నరహత్య చేయొద్దు అని పూర్వీకులతో చెప్పండి మాట మీరు విన్నారు కదా. నేను చెప్పేది ఏమిటంటే అన్నారండి. ఎవరు అన్నారండి? యేసుప్రభు అంటున్నారండి. నేను చెప్పేది ఏంటంటే ఈయనెవరని చెప్పడానికి? దేవుడైన యెహోవా అధికారం ఇచ్చి యేసుప్రభుని లోకాన్ని పంపించారండి. అంచేత యేసుప్రభు వచ్చి దేవుని యొక్క అధికారంతో ఆ ధర్మశాస్త్రాన్ని మారుస్తున్నారండి. లేకపోతే ఆ ధర్మశాస్త్రపు మూలాన్ని ఆయన బోధిస్తున్నారండి. నరహత్య చేయొద్దని ఉంది, నరహత్య ఆగిపోయిందా? ఆగిపోలేదండి. నరహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి దేశ చట్టంలో నరహత్య చేయకూడదు అని ఉంటుందండి. మన దేశ చట్టంలో ఉందండి నరహత్య చేయొద్దని, ఆగిపోయిందండి. జరుగుతూనే ఉన్నాయి. అంచేత యేసుప్రభు ఏం చెప్తున్నారంటే నరహత్య చేయొద్దు కాదు, నరహత్యను మూలమైందని తీసేయాలి అని చెప్తున్నారు అన్నమాట. ఒక నిమిషం 22వ వచనంలో నేను మీతో చెప్పినది ఏమనగా అన్నారు కదండి. 28వ వచనం చూడండి. 28వ వచనం నేను మీతో చెప్పినది ఏమనగా. 32వ వచనం నేను మీతో చెప్పినది ఏమనగా. 34వ వచనం నేను మీతో చెప్పినది ఏమనగా. 39వ వచనం నేను మీతో చెప్పినది ఏమనగా. 44వ వచనం నేను మీతో చెప్పినది. ఇలాగ చాలా చోట్ల నేను మీతో చెప్పినది ఏమనగా అంటానండి యేసుప్రభు. అంటే పాత నిబంధన కాలంలో ఇలా చెప్పబడింది, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అన్నానండి. ఓకే, ఇదేమో పాత నిబంధన బోధ, ధర్మశాస్త్రం బోధ, కానీ మనుషులు మారలేదు. యేసుప్రభువు బోధ,
యేసుప్రభు బోధ. యేసుప్రభు బోధ ఏంటండి? నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శల్లో నగును. సహోదరుని మీద కోపపడరాదు. తన సహోదరుని మీద కోప్పడకూడదు. ఇక్కడ ఒక మాట గమనిద్దాం. పూర్వమేమో నరహత్య చేస్తే విమర్శ, ఇప్పుడు కోప్పడితే విమర్శ. నరహత్య చేస్తే విమర్శ, ఇప్పుడు కోప్పడితే విమర్శ. విమర్శ అంటే తీర్పు లేకపోతే శిక్ష. నేను విమర్శిస్తాను, నరహత్య చేస్తే విమర్శిస్తాను, ఇప్పుడు కోప్పడితే విమర్శిస్తాను. ఇప్పుడు కోపం దేంతో సమానం అయిపోయిందండి? నరహత్యతో సమానం అయిపోయిందండి. మనం ఎవరో కత్తులు తీసుకుని మనుషులను చంపలేదు, కానీ మాటలతో చంపేస్తాం, కోపంతో చంపేస్తాం, కోపంతో నరహత్య చేసాం. అలాగనమాట అండి. పూర్వమేమో కోపం పాపం, నరహత్య పాపం, ఇప్పుడు కోపమే పాపం. అలాగండి. కానీ ఇలా ఆలోచించట్లేదండి. ఇలా ఆలోచించకుండా కోపం మన హక్కు అనుకుంటామండి. కోపపడడానికి దేవుడు మనకి ఏమంటాము అధికారం ఇచ్చాడు అనుకుంటున్నామండి. లేదండి. ఓకే. ఆ తర్వాత యేసుప్రభు బోధలో ఇంకొక 2 సంగతులు యాడ్ చేశారండి. అవి ఏమిటంటే, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేసి అంటే మహాసభకు లోనగును. మనం సామాన్యంగా వాడే పదాలు వ్యర్థుడా, దరిద్రుడా, ఫూలిష్ ఫెలో, ఫూల్ అని చెప్పేసి అని అంటామండి. ఎక్కువ మంది వాడతాం కదండి. పనికి మనలాడా, వ్యర్థుడా, ఫూలిష్ ఫెలో అంటే దేవుడు మనిషిని వ్యర్థుడిగా పుట్టించాడా, ఆయన పోలుకలో పుట్టించాడా? మనం ఎవరిని వ్యర్థుడు అంటున్నాం? దేవుని పోలుకలో సృష్టించబడిన వ్యక్తిని వ్యర్థుడు, యూజ్లెస్ ఫెలో, ఉపయోగం లేనివాడు అంటున్నాం. కానీ దేవుడు అతన్ని ఉపయోగపడేవాడుగా సృష్టించాడు. కానీ కోపంతో ఈ పదం వాడుతున్నాం. ఇంకో పదం వాడుతున్నాం, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. సహోదరుని చూచి ఒక మనిషి ద్రోహి అని చెప్పేసి అంటే అతను నరకాగ్నికి వెళ్తాడటండి. ఇది మహాసభ. అట్లా తీర్పులోకి వస్తాడు, సభలోకి వస్తాడు. సన్హెడ్రిన్ సభలో తీర్పు తీరుస్తారు. నరకాగ్ని, ద్రోహి అని చెప్పేవాడు నరకానికి వెళ్తాడు అన్నాడండి. అని నాకు చిన్న ప్రశ్న, ఇవి ఏవో జనరల్గా చెప్పిన మాటలా లేదా వాస్తవాలా? వినోద్రావు గారు, ఇవేదో జనరల్గా అనుకునే మాటలా లేదా ఇవి వాస్తవాలా? నిజంగా అంటే ఎవరినేమో మన ద్రోహి అనకూడదు. ద్రోహి అంటేనటండి ఒక మనిషిని పశువుతో పోల్చి మాట్లాడటమటండి. మనకు కోపం వచ్చినప్పుడు కుక్క, పంది, గాడిద, దున్నపోతు అని చెప్పి, ఎద్దు అని చెప్పేసి అని కొంచెం కఠినమైన మాటలు వాడతామండి. కానీ అలా అనకూడదటండి. ఈ ద్రోహి అని చెప్పేసి అంటే ఒక మనిషిని ఒక పశువుతో పోల్చి మాట్లాడటండి. ఎవరిని మనం పశువుతో పోల్చాం? దేవుని పోలికలో సృష్టించబడిన వ్యక్తిని గాడిద అంటున్నాం, దున్నపోత అంటున్నాం, పనికిమాలినోడా అంటున్నాం, దూషిస్తున్నాం, కోప్పడుతున్నాం.
బాప్తిజం పొందినప్పుడు ఇలాగే బ్రతుకుతాం అని బాప్తిజం పొందామా, లేకపోతే యేసు ప్రభువులా బ్రతుకుతామని బాప్తిజం పొందామా? కానీ అది మర్చిపోయాం కదండి. అది మర్చిపోయి ఈరోజు ఓ లోకస్తుడిలాగా ఈ లోకంలో ఉండే మనిషి ఎలా బతుకుతాడో అలాగే బతుకుతున్నామండి. అది అలా ఆలోచిస్తే చాలా వేదనగా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుందండి. దేవుడు ఆశించేది రావట్లేదండి, మనం కోరుకునేది రావట్లేదండి. మన గురి ఏమిటండి? క్రైస్తవుని యొక్క గురి ఏమిటండి? క్రైస్తవ గురి ఏంటండి? క్రైస్తవుడి గురి పరలోకానికి వెళ్ళటం కాదండి, క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించడం. క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదిస్తే పరలోకానికి వెళ్తాడండి. క్రీస్తు యొక్క సారూప్యం సంపాదించకపోతే పరలోకానికి వెళ్ళండి. క్రీస్తు సారూప్యం సంపాదించుట అది క్రైస్తవ గురి. అప్పుడు క్రీస్తు యొక్క సారూప్యం సంపాదిస్తే ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్తాడండి. క్రీస్తు యొక్క సారూప్యం సంపాదించకపోతే పరలోకానికి వెళ్ళమండి. ఓకే, కోపపడటం క్రీస్తు యొక్క సారూప్యం అండి. కోపపడటం క్రీస్తు యొక్క సారూప్యమా? ఎవరు మాట్లాడలేదు. కాదండి, కాదండి. ఇక్కడ ఓ మాట ఉంది. అంటే ఇప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే, అవును నా కొడుకు మాట లేదు, మరి కోపపడద్దాడి మీద అని మీకు అనిపించిందండి? ఎవరికైనా అనిపిస్తుంది, అనిపించాలి. పిల్లల మీద అంటే తప్పు చేసిన బిడ్డ మీద కోపపడవచ్చు. అందుకే అక్కడ ఒక మాట ఉందండి. 22వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు అనే మాట. అక్కడ సహోదరుని మీద అని ఒకటంకేసి క్రిందేమన్నాడు చూడండి. కొన్ని ప్రాచీన పత్రుల్లో నిర్నిమిత్తముగా అని చేర్చబడింది, అని కూర్చబడింది. నిర్నిమిత్తముగా అంటే తన సహోదరుని చూచి నిర్నిమిత్తంగా అకారణంగా కోప్పడితే అన్నాడు అనమాట. నిర్నిమిత్తంగా కోప్పడకూడదు. కాబట్టి నిమిత్తం అంటే ఒక కారణంగా కోప్పడచ్చు. భార్య తప్పు చేసింది, కోప్పడొద్దా? పిల్లలు తప్పు చేశారు, కోప్పడొద్దా? స్టూడెంట్స్ తప్పు చేశారు, మాస్టర్ కోప్పడొద్దా? భర్త తప్పు చేశాడు, భార్య కోప్పడొద్దా? సంఘ సభ్యులు తప్పు చేస్తున్నారు, బోధకుడు చెప్పొద్దా? బోధకుడు తప్పు చేస్తున్నాడు, సంఘ సభ్యులు చెప్పొద్దా? అలాగండి. అంటే కోపం కూడా మంచి కోసం వాడాలండి, చెడ్డ కోసం వాడకూడదండి. దేవుళ్ళో కోపం ఉందా? దేవుళ్ళో ఆ ఉగ్రత ఉంది. కోపం కంటే కఠినమైన మాట అండి ఉగ్రత. కానీ దేవుడు ఎలా వాడతాడు ఉగ్రతని? చాలా బ్యాలెన్స్గా. అది మనకు తెలియదు, మనకు రాదండి, మనకు తెలియదండి. అది ఆ మహోన్నతుడికి ఒక్కడికే అది చెల్లుద్దండి, అది సాధ్యం అవుద్దండి. ఆయన కోపాన్ని ప్రేమని సమానంగా వాడగలరండి. మనం కోపం వస్తే ప్రేమించలేము, ప్రేమ ఉంటే కోపపడలేము. మనకు ఆ బ్యాలెన్స్ లేదండి, ఆ బ్యాలెన్స్ లేదండి. ఇప్పుడు యేసు ప్రభువులో లేకపోతే కోపానికి వ్యతిరేకమైన పదం ఏంటండి? శాంతము. యేసు ప్రభువులో కోపం ఉందా, శాంతం ఉందండి? యేసు ప్రభు లోకానికి వచ్చి ఎలా కోపడాలో నేర్పించారా, ఎలా శాంతంగా ఉండాలో నేర్పించారా? ప్రతి సందర్భంలో యేసు ప్రభు శాంతంగా ప్రశాంతంగా ఉన్నారండి. కాబట్టి ప్రశాంతత క్రీస్తు యొక్క సారూప్యం, క్రీస్తు స్వభావం. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయవలసింది ఏమిటంటే ప్రశాంతంగా ఉండటాన్ని ప్రాక్టీస్ చేయాలండి. యేసు ప్రభు దగ్గర అలాంటి నెమ్మదిని మనం నేర్చుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ ఆర్డర్ ఏంటంటే
ఇవేమో ఈ రెండునేమో కోపం రేపే మాటలు, బూతు మాటలు, రెచ్చగొట్టే మాటలు, కోపం రేపే మాటలు, కించిపరిచే మాటలు. ఈ బూతు మాటలు ఒక మనిషి ఆడితే ఎదురు వ్యక్తులు ఏమొస్తుందండి? కోపం వస్తుందండి. కోపం వస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడండి? నరహత్య చేస్తాడండి. అంతే యేసుప్రభు ఏది మాడుకోమన్నారండి? ఇదిగో ఈ బూతు మాటలు మానేయమన్నారండి. క్రైస్తవుడు బూతు మాట్లాడొచ్చా? ఎవరైనా కించపరిచే మాటలు మాట్లాడొచ్చా? ఎవరిని హృదయానైనా నొప్పించే మాటలు మాట్లాడొచ్చా? మనం ఏదైనా కోపం వచ్చినప్పుడు ఇంకా బూతు మాటలు మాట్లాడే ఆ స్థాయిలోనే బ్రతుకుతున్నామండి. ఇంకా బూతు మాటలు మాట్లాడే స్థాయిలోనే బ్రతుకుతున్నామండి. నేను క్రీస్తు యొక్క సారూప్యం ఎవరో కొంచెం కునుపళ్ళు పడుతున్నారండి. నేను ప్రారంభించి అరగంట కూడా అవ్వలేదు. ఒకవేళ మనం ఇంకా బూతు మాటలు మాట్లాడుతున్నట్టు దాని అర్థం ఏంటి తెలుసండి? ఆ క్రిస్టియన్ ప్రాక్టీసులు లేవన్నమాట అండి. మార్చుకోవలసిన ఆ ప్రోగ్రాములు లేవన్నమాట అండి. అలాంటి పరిస్థితి వచ్చింది. బూతు మాట్లాడకుండా మన హృదయాన్ని అదుపులో పెట్టుకోవాలండి. అప్పుడు బూతు మాటలు తగ్గిస్తే ఎదరు వ్యక్తిలో కోపం రేకపోతే అతను నరహత్య చేయడం. అంటే నరహత్యకు మూలమేదండి కోపానికి మూలమేదండి బూతు మాటలు. మనం ఏదో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడకుండా ఉండడాన్ని మనం ప్రారంభించాలండి. అది కానీ సాధించగలిగితే అప్పుడు ఎదరు వ్యక్తిలో కోపం లేదంటే అతను నరహత్య చేయడం. ఇది యేసుప్రభు చెప్పిన ఆర్డర్ అండి. బూతు మాట్లాడకూడదు ఎక్కడన్నా ఉందండి బైబిల్లో? ఏదైనా వచ్చిన చెప్పండి నాకు. బూతు మాట్లాడకూడదు ఎవరైనా ఒక వచ్చిన చెప్పండి. ఎఫెసీ పత్రిక తీసామండి. 4వ అధ్యాయం 29వ వచనంలో 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షామావృతికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. క్రైస్తవుడు నోట దుర్భాష రాకూడదు. వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే పలకాలి. దుర్భాష మన నోట రాకూడదు. కఠినమైన మాటలు మన నోట రాకూడదు. అది మనకు తగదు. అలాగండి. అలాగని మనం బ్రతకగలిగితే ఎదరు వ్యక్తిలో కోపం రాదు. ఆ ఎదరు వ్యక్తిలో కోపం రాకపోతే నరహత్య చెయ్యం. నరహత్య వరకు వెళ్ళం. అందరూ ప్రశాంతంగా బ్రతుకుతామండి. కోప్పడి బూతు మాట్లాడి ఎవరైనా ప్రశాంతంగా ఉంటాడండి? నరహత్య చేసి ఎవరైనా ప్రశాంతంగా ఉంటారండి? ఇవి యేసుప్రభు యొక్క గుణాలా? కాదండి. ప్రశాంతంగా ఉండటం యేసుప్రభు యొక్క గుణం. దాన్ని కొంచెం వివరిస్తున్నారండి. ఇంకా కొంచెం కింద వచనాలు చూస్తే 23వ వచనంలో నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. 23-24 వచనాలు చదివాం. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే సమాధానము ఆరాధన కంటే లేకపోతే
బలి అర్పించడం కంటే ఆరాధన కంటే ముఖ్యము. సమాధానంగా ఉండటం బలి అర్పించడం కంటే ముఖ్యము. అక్కడ ఏమన్నాడు, నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళావు, నువ్వు ఒక జంతువుని తీసుకెళ్ళావు బలి అర్పించడానికి, లేదా నువ్వు అర్పణ తీసుకొచ్చావు, నీ అర్పణ అక్కడ పెట్టావు, నువ్వు అర్పణ యాజకుడికి ఇస్తావు. దాని ముందు నీకు ఏదో గుర్తొచ్చింది, నీ మీద నీ సహోదరుడికి ఏదన్నా కష్టం ఉందని నీకు గుర్తొచ్చింది. అప్పుడు ఏం చేయమంటాడు యేసుప్రభు, ఆ బలిని అక్కడ ఆఫ్ చేసి నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడి అప్పుడు వచ్చి అప్పుడు నువ్వు బలి అర్పించు అన్నాడు. అక్కడ నాకు అర్థం కాని ఒక మాట ఉందండి. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంటే వెళ్ళి నన్ను సమాధాన పడమన్నారా, నా మీద ఆయనకు ప్రాబ్లం ఉంటే వెళ్ళి నన్ను సమాధాన పడమన్నారా? మీరు ఎవరైనా చెప్పండి అమ్మా. నాకు ఆయన మీద ఉంటేనా, ఆయనకు నా మీద ఉంటేనా? ఆయనకు నా మీద ఉంటేనే. ఇప్పుడు నాకు సమర్పణ గారి మీద ఏదో ప్రాబ్లం ఉంది, నాకు కోపం ఉంది, దాని గురించి మాట్లాడలేదండి. సమర్పణ గారికే నా మీద ఏదో ప్రాబ్లం ఉంది, అది నాకు సంబంధించింది కాదు, ఆయనకు సంబంధించింది. అయినా సరే వెళ్ళి ఎవరు సమాధాన పడాలటండి. ఆ దేవుణ్ణి ఎవరైతే ఆరాధించాలనుకుంటున్నారో అతను వెళ్ళి నేను దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నాను, నాకు సమర్పణ గారికి నా మీద ఏదో ప్రాబ్లం ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి బ్రదరు మీరు నేను ఏదో కోపడ్డారు లేదా కఠినంగా మాట్లాడారు, నాకు అది అర్థం కాలేదు, నేనేమో దేవుడిని ఆరాధించాలి వెళ్ళాను, నాకేదో కొంచెం మీకు ఎలా ఉందని నాకు గుర్తొచ్చింది, అంచేది అక్కడ అర్పణ అక్కడ పెట్టొచ్చాను, దీనికి కారణం ఏదో చెప్పండి, మనం సమాధాన పడదాం, అప్పుడు వెళ్ళి నేను దేవుడిని ఆరాధిస్తాను. అదేటండి మనం ఏమంటాం, మనకు తెలిసిన పద్ధతి, ఆడి దగ్గర నేను వెళ్ళవలసిన అవసరం ఏంటి, ఆడిది ప్రాబ్లం, ఆడిని రమ్మను అంటాడు. మనం కొన్నిసార్లు భార్య ఏదైనా కోప్పడి పుట్టింటికి వెళ్ళిందనుకోండి, ఆ భర్త కానీ అత్తగారు కానీ మామగారు కానీ ఏమంటారండి, అది ఎలాగ వెళ్ళిందో అలాగే వస్తుంది, నేను ఎందుకు వెళ్తాను దాని దగ్గరికి అంటాడండి. యేసుప్రభు ఏం చెప్పారండి, నువ్వెళ్ళి తీసుకురా అన్నారండి. అసలు దైవ నియమాన్ని పాటించేది ఎవరండి? మనం ప్రభు యొక్క సంఘం నుండి కూడా దైవ నియమాన్ని పాటించకుండా లోక నియమాన్ని పాటిస్తామండి. ఒక లోకస్తులాగే మాట్లాడతామండి, అది ఎలాగ వెళ్ళిందో అలాగే వస్తుంది, నేను దాని దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏంటి, ఆడే నాతో మాట్లాడాలి, నేను ఆడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏంటి అని దీన్ని ఏమంటారు, ఛాతిని ముందుకు పెట్టుకుని మాట్లాడతామండి. అవి గర్వపు మాటలండి, శాంతపు మాటలు కాదండి, అవి గర్వపు మాటలండి, కఠినైన మాటలండి, అవి యేసుప్రభు మాటలు కాదండి. ఆ సహోదరుడు నీ మీద ఏదైనా సమస్య ఉంటే నువ్వు వెళ్ళి సమాధానపడు. ఈరోజు మనలో చాలామంది భార్యతో దెబ్బలాడి వచ్చి ఆదివారం ఉదయం లార్డ్ సప్పర్ తీసుకుంటాం కదండి, భర్తతో దెబ్బలాడి వచ్చి లార్డ్ సప్పర్ తీసుకుంటాం, సమాధాన పడం. అన్నదమ్ములు కలహం ఆడి వచ్చి లార్డ్ సప్పర్ తీసుకుంటాం, దేవుడిని ఆరాధిస్తాం. లేదా పక్కింటి వాళ్ళతో దెబ్బలాడి వచ్చి ప్రభురాత్రి తీసుకుంటాం, సమాధాన పడం. అది ధర్మం అండి. అంచేత మొత్తం మనిషి విరిగిన హృదయంలోకి వచ్చేయాలండి, మెత్తని హృదయం కలిగి ఉండాలండి, కఠినత్వం ఉండకూడదండి. కఠినత్వం ఉంటే ఆ ఆరాధన దేవుడు అంగీకరించడండి. అందుకే ఒకవేళ భార్య భర్తకు సమస్య వచ్చినా వస్తాయి, సమస్యలు వస్తాయి, మనుషులం కదా వస్తాయి. తొందరపడి ఏదన్నా మాట అనుకున్నా సాయంకాలం సూర్యుడు అస్తమించే ముందు ఏం చేయాలండి, వెళ్ళి సమాధాన పడిపోవాలండి, వెళ్ళి సమాధాన పడిపోవాలండి. అది ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పాడు, మనం చదివిన వచనంలో ముందు వచనంలో చెప్పాడు. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయంలో 26వ వచనంలో, ఎఫ్ఎస్సి 4:26లో కోపపడుడు కానీ పాపము చేయకుడి అంటే, కోపపడుడు కానీ అని చెప్పేసి అంటే అవసరాన్ని బట్టి కోపపడు, కానీ కోపంతో నువ్వు చేసే పనులు చేయొద్దు, కోపంతో తిట్టొద్దు, కోపంతో కొట్టొద్దు, కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలండి, ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి, కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదండి. కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు
భూయిష్టమైన నిర్ణయాలు అవుతాయి. అప్పుడు నిర్ణయాలు తీసుకునే సమయం కాదండి. ప్రశాంతంగా ఉన్న తర్వాత కొన్నిసార్లు భార్యలు రెచ్చగొట్టేసి ఇప్పుడు చెప్పు అంటానండి. అప్పుడు చెప్తే ఏం చెప్తాడండి? ఆ కోపం సమాధానం చెప్తాడండి. అప్పుడు భర్త ఏమన్నాడంటే చెప్తాను అని వెళ్ళిపోవాలండి. 1 గంట 2 గంటలు 3 గంటలు అయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఉంటాడండి. అప్పుడు వచ్చి అమ్మాయి నువ్వు ఇందా చెప్పమన్నావు కదా, ఇదిగో ఇలా చేస్తే బాగుంటుందే అలా. కానీ మనం కూడా కొంచెం ఆ కోపంలోనే నిర్ణయాలు చెప్తామండి. బాబోయ్ భయంకరమైన నిర్ణయాలు వస్తాయండి కోపంలో. కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకూడదండి. కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదండి. కోపం వచ్చి ఒక తండ్రి తన కూతుర్ని అదేది భర్త దగ్గర పంపడండి. ఎవరికి నష్టం అండి. కోపం వచ్చింది ఒక ఆయన ఇల్లు తగలబెట్టుకున్నాడండి. ఎవరికి నష్టం అండి. కోపం వచ్చింది ఒక ఆయన ఒళ్ళు కోసుకున్నాడండి. ఎవరికి నష్టం అండి. అమ్మాయి కోపంలో ఏ పని చేయకూడదండి. కోపం వచ్చినప్పుడు ఆడితో ఇలా మాట్లాడుతాం, ఇలా మాట్లాడుతాం, ఏమైనా సరే ఆడితో ఇలా మాట్లాడేసేయాలి అనుకుంటామండి. అనుకోమండి. అప్పుడు అలా ఆలోచించకూడదండి. కోపం ఉన్నప్పుడు ఏమీ ఆలోచించకూడదండి. కోపం ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకూడదండి. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవాలండి. ఏం మాట్లాడినా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడాలండి. కోపం ఉన్నప్పుడు మాట్లాడతామా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం మాట్లాడతామండి. సామాన్యంగా చేసుకుంటామండి. కోపంగా ఉన్నప్పుడు అయ్యి బాబాయ్ పాపం వచ్చేద్దండి. బూతు మాటలు వచ్చేస్తాయండి. కఠినమైన మాటలు వచ్చేస్తాయండి. అస్సలు అది క్రిస్టియన్ ప్రాక్టీస్ కాదండి. కోపంగా ఉన్నప్పుడు మాట్లాడటం అనేది క్రిస్టియన్ ప్రాక్టీస్ కాదండి. సమాధానం ఆరాధన కంటే ముఖ్యమైందండి. ఇక్కడ నుండి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఉండి సమాధానపడి అప్పుడు దేవుని సన్నిధికి వెళదాం. అప్పుడు ఇంకొక ఆర్డర్ చెప్పాడండి తర్వాత 25-26 వచనాల్లో నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా అతనితో సమాధానపడము. ఒక ప్రతివాది ఉన్నాడు. ప్రతివాదితో సమాధానపడము. అంటే ఒకవేళ త్రోవలు ఉన్నప్పుడు ఎవరితోనో మనకి ఏదో మాట వచ్చింది. ట్రైన్లో ఎవరితో మాట వచ్చింది. బస్సులో ఏదో ఎవరితో మాట వచ్చింది. పనిలో ఎవరితోనో మాట వచ్చింది. వ్యాపారంలో ఏదో మాట వచ్చింది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరితోనో మాట వచ్చింది. అప్పుడు ఏం చేయమంటున్నాడండి? ప్రతివాదితో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎవరైనా మనతో వాదిస్తే వారితో సమాధానపడు. సారీ సార్, ఇందాక కొంచెం గట్టిగా మాట్లాడాను. ఒకవేళ అలా కాకుండా ఆ ఇద్దరు ఆయనో మాట ఈయనో మాట ఆయనో మాట నేనో మాట అలాగేదో కొంచెం ఎక్కువైందండి. ఎక్కువైతే ఆయన ఏం చేస్తాడండి? నీ ప్రతివాదితో నీవును త్రోవలు ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు అన్నాడండి. సమాధానం పడకపోతే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. అంటే ఆ కేసు కోర్టుకి వెళ్ళిపోయింది అనమాట అండి. కోర్టుకి వెళ్ళే వరకు చేసుకోకూడదండి. న్యాయాధిపతికి అప్పగిస్తాడు. అప్పుడు న్యాయాధిపతి ఏం చేస్తాడట? బంట్రోతులకు అప్పగిస్తాడటండి. బంట్రోతులకు అప్పగిస్తాడండి. అప్పుడు బంట్రోతులు ఏం చేస్తారండి? చెరసాలలో వేస్తాడు. అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. చెరసాలలో వేయబడతావు. చెరసాలలో వేయబడినంత ఏమవుద్దటండి? కడపటి కాసు చెల్లించే వరకు, అంటే జురుమానా చెల్లించే వరకు నువ్వు వెలుపలకు రాలేవు. అంటే ఫైన్ కట్టవలసి వస్తుంది, జురుమానా.
మనకేమో పౌరుషం ఎక్కువ అండి. పౌరుషంతో సమాధానం పడకపోతే న్యాయాధిపతికి అప్పగించబడతాం. న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను బంట్రోతులకు సమాధానం పడకపోతే ఇది న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బంట్రోతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ఫైన్ కట్టే వరకు, డబ్బు చెల్లించే వరకు, జుర్మానా కట్టే వరకు బయటికి రావు. ఒకవేళ ఈ పదాలు అక్కడ సరిపోతాయేమో, ఒకవేళ ఇక్కడ సరిపోవేమో, ఇక్కడ వేరే పదాలు ఉంటాయి. ఇప్పుడు భార్యాభర్తే ఉంది, ఏదైనా కొంచెం కలహం వచ్చింది, భార్యాభర్త ఏం చేయాలండి? సమాధానం పడిపోవాలండి. అన్నదమ్ములు ఏమైనా సమాధానం పడిపోవాలండి. సమాధానం పడిపోకూడదు కోర్టుకి వెళ్తారండి, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తారండి. ఆ పోలీస్ స్టేషన్ కోర్టుకి వెళ్తారండి. కోర్టు ఏమో ఏదో చేస్తారండి, చెరసాలు వేస్తారండి, లేదా శిక్ష విధిస్తారు. ఎందుకండి ఈ బాధ అంతా? యేసుప్రభు సింపుల్గా ఏం చెప్పారండి? సమాధానం పడిపో. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవారు, పెళ్ళి చనిపోయారు ఆయన. ఎవరైనా దెబ్బలాడితే తప్పు అతనిదైనా సరే, సారీరా, నన్ను క్షమించరా అని ఇవ్వడండి. అదేంటన్నయ్యా, నువ్వు తప్పు ఆడదు కదా. రే, యేసుప్రభు ఏం చెప్పాడు రా? మనల్ని ముందు అడగమన్నారా, అందుకు నేను అడిగాను రాను. అది బాబోయ్. కానీ ఈరోజు ఇది కనపట్లేదండి. ఎంతసేపు పౌరుషంగా మాట్లాడటమే, ఇతనితో కఠినంగా మాట్లాడటమే, దెబ్బలాటమే. అందుకే చాలామంది పోలీస్ స్టేషన్కి ఎవడన్నా ఇప్పుడు పొలం గొడవలు వచ్చినాయండి. మేమిద్దరం అన్నదమ్ములు, నాది ఇక్కడ వరకు నాది అన్నాడు, తీసుకోరా, అయిపోయిందండి. నాది దెబ్బలాడుకుని ఇద్దరు కలిసి కోర్టుకు దగ్గర అక్కడ కొట్టేసుకున్నారు. అన్నయ్య తమ్ముడిని చంపేశాడు, తమ్ముడు అన్నయ్యని చంపేశాడు. లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళారు. అది సెటిల్ అవ్వలేదు. ఈ మధ్యన చచ్చిపోయాడు, ఏమైనా పట్టుకెళ్ళాడు? అది అక్కడే ఉందండి. ఆడు చచ్చిపోయాడు, ఏమైనా పట్టుకెళ్ళాడు? పట్టుకెళ్ళలేదండి. ఎందుకంటే దెబ్బలాడు, ఎందుకంటే అసమాధానం. సింపుల్గా యేసుప్రభు ఏం చెప్పారండి? సమాధానం పడిపో. సరే, మేమిద్దరం అన్నదమ్ములం, మాకిద్దరికి అక్కడ 2 ఎకరాలు ఉన్నాయి. సమానంగా ఎకరం పంచుకోవాలి. ఆడు ఏమంటాడంటే, నాదేమో ఏమంటారు 70 సెంట్లు అండి, ఎకరం అంటే 100 సెంట్ల అంతే అన్న. నీది 70 సెంట్లు, నాది 120 సెంట్లు అన్నాడు. మరి తీసుకోరా. నీది 120 సెంట్లు రాసేసుకో, నాది 70 సెంట్లు, ఓకే, అయిపోయింది. ప్రశాంతంగా ఉంటాడు కదండి. అప్పుడు వీళ్ళు ఎవరంటే, ఎందుకు ఇస్తాం, నేనేమన్నా 70 సెంట్లు అంటే నాకు ఎకరం ఉంది, నేనేమన్నా అంటానండి. కానీ నువ్వు 120 సెంట్లు వాడికి ఇచ్చేసి 70 సెంట్లు నువ్వు తీసుకుంటే నీకు మిగిలిన 25 సెంట్లు ఎవరు ఇస్తారండి? దేవుడని యెహోవా ఇస్తాడు, అంతే. నీకు ఎకరం ఉంటే ఎంత పండుద్దో 70 సెంట్లు అంత పండిస్తాడు దేవుడు. ఇంక నీకేం కావాలి కదండి? పండించరా ఎవరు మాట్లాడలేదండి, అంతే. అదండి యెహోవాను నమ్మడం అంటే. 1 కొరింథీ 6 అధ్యాయంలో ఏదో వ్యాజ్యం ఉందండి. అక్కడ పౌలు అంటున్నాడు, లేకపోతే పరిశుద్ధాత్మ అంటున్నాడు, నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళి వ్యవహారం మాట్లాడటం కంటే ఆ కీడును సహించడం మంచిది కదా, నీ సొత్తును అపహరింపబడనివ్వటం మంచిది కదా అని. ఎలా వదిలిపెడతాం? నువ్వు వదిలిపెట్టేసాయి, యెహోవా ఇస్తాడు. అదండి దేవుడిని నమ్మటం. నాయన సమాధాన పడమని ప్రభు చెప్పారు, నేను సమాధాన పడుతున్నాను. నేను నష్టపోయాను, నన్ను కనికరించు, అంతే. ఇవ్వు అని కూడా అడగొద్దు, ఇవ్వని కూడా అడగక్కర్లేదు, ఆయన ఇస్తాడు, అంతేనండి. అలాంటి అనుభవం ఎవరికైనా ఉందండి? ఎవరన్నా సహోదరుడు నీకు అన్యాయం చేశాడు, నువ్వు విడిచిపెట్టేశావు, దేవుడు నీకు ఇచ్చిన అనుభవం నీకుందా? ఎవరన్నా ఉంటే చెప్పండి, చేయొద్దండి, సరిపోద్ది, చెప్పొద్దు, టైం లేదు, మీకు ఎవరికి లేదు, నాకుందండి. మా చేతకాక చిన్నప్పుడు బంగారం తీసుకెళ్ళి ఓ బ్రదర్కి ఇచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురామంటే ఆయనకు బంగారం ఇస్తే ఆయన తాకట్టు పెట్టి ఆ డబ్బులు మాకు ఇచ్చి ఆ తర్వాత దాని మీద ఇంకా డబ్బులు తెచ్చుకుని
దాన్ని నమ్మేసుకున్నాడండి ఆఖరికి. ఆయన సహోదరుడు, నేనే వాక్యం చెప్పి బాప్తిజం ఇచ్చాను, ఇంకా నేను ఆయన మీద కోర్టుకేం వెళ్తాను, ఇంకేం గొడవ చేస్తాను, ఎవరికి చెప్పుకోలేదండి, వదిలిపెట్టేశాను. నాకు 10 మంది 10 కాసులు బంగారాలు ఇచ్చారండి నాకు. కానీ ఆయన జీవితంలో చాలా నష్టపోయాడండి. యేసుప్రభుని విడిచిపెట్టేసి బతుకుతున్నాడండి. నేను కళ్ళారా చూశానండి. నేను నష్టపోలేదండి. అలాంటివి నాకు చాలా అనుభవాలు ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు నేను నష్టపోయాను, నాకెవరో నష్టం కలిగజేశారు, నాకు నష్టం కలగలేదు, నాకు లాభమే కలిగింది అన్నవాళ్ళే ఉంటే చేయలేదండి. ఒకవేళ మీరు ఎవరికైనా నష్టం కలుగజేస్తే మాత్రం మీరు మారు మనసు పొందండి. దేవుడు మనం ఇతరులకు నష్టం చేయడానికి దేవుడు మనం పిలవలేదు. ఇతరుల చేత నష్టపోవడం దేవుడు మనల్ని పిలిచాడు. ఇతరులు నష్టపరిచేవాడేమో లోకస్తుడు, ఇతరుల చేత నష్టపోయేవాడేమో క్రీస్తులో ఉన్నవాడు. ఓకే, ఈ పేరాలో యేసుప్రభు ఏం చెప్పారండి? నరహత్య చేయొద్దు అని చెప్పారా? కోప్పడొద్దు అని చెప్పారా? కోప్పడొద్దు. కోప్పడొద్దు. ఒక అమూల్యమైన మాట ఒకటి ఉందండి. యాకోబు పత్రిక, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడండి. 19-20 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. 19లో ఆఖరి మాట చూడండి. కోపపడుటకు నిదానించువాడు ఉండవలెను. కోపట్టకట నిదానించాలటండి. అంటే కొంచెం ఒకసారి ఆగాలన్నమాట అండి. నిదానించి కోప్పడాలటండి. కోపట్టుకు నిదానించువాడునే ఉండవలెను. 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతి ఏమిటంటే సమాధానంగా ఉండవు, సమస్త జనులతోనూ సమాధానంగా ఉండవు. అది దేవుని నీతి. కానీ కోపం ఇస్తే సమాధానంగా ఉండలేం. దేవుని నీతిని నెరవేర్చదు. ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘాన్ని దేవుడు స్థాపించాడు. ఎందుకు స్థాపించాడండి? సమాధానంగా ఉంటాక, కలహాలు ఆడుకుంటానుక. మరి క్రీస్తు యొక్క సంఘాల్లో కూడా కలహాలు ఉన్నాయి, దెబ్బలాట్లు ఉన్నాయి, అసమాధానాలు ఉన్నాయి. అసలు మన క్రీస్తు అర్థమయ్యాడా? మనకి యేసుప్రభు అర్థమయ్యారా? యేసుప్రభు సమాధానాన్ని చూపించారా? కోపాన్ని చూపించారా? యేసుప్రభు సమాధానం చూపించారా? కలహాలు చూపించారా? యేసుప్రభు ఎంతమందితో కలహాలాడారండి? యేసుప్రభు ఎవరితోనూ కలహం ఆడలేదు. మరి యేసుప్రభు తమ్ముళ్ళు కలహాలతో చచ్చిపోతలేరు ఎందుకు? కొట్లాటలతో చచ్చిపోతలేరు ఎందుకు? అసమాధానంతో బ్రతుకుతున్నారు ఎందుకు? మనకేమర్థమైంది క్రిస్టియానిటీ? ఆ లోకస్తుడు దెబ్బలాడుకుంటున్నాడు, మనం దెబ్బలాడుకుంటున్నాం. ఆ లోకస్తుడు అన్నదమ్ములు ఆ ఇళ్ల గొడవల్లోనూ, పొలాల గొడవల్లోనూ, ఆ గొడవల్లో ఈ గొడవల్లో దెబ్బలాడుకుంటున్నాం, మనం దెబ్బలాడుకుంటున్నాం. ఏంటి తేడా? ఎక్కడున్నాడు యేసుప్రభు? పరిశుద్ధాత్మ ఎక్కడున్నారు? పరిశుద్ధాత్మ హృదయంలో పెట్టుకునే మనం ఇతరులతో దెబ్బలాడుతున్నామా? మనం ఇతరులతో దెబ్బలాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? లోన మన హృదయంలో ఏం చేస్తున్నాడు? ఆయన దుఃఖించట్లేదా? మనం మార్చుకుందామండి. ఓ నిర్ణయం తీసుకుందామండి. నాయనా విన్న తర్వాత నిజమే నాలో ఇంకా కోపం ఉంది అనిపిస్తుంది, సమాధానంగా బ్రతకాలనిపిస్తుంది, కానీ సమాధానంగా బ్రతకడం సాధ్యం అవ్వట్లేదు, చేతన అవ్వట్లేదు. ప్రశాంతంగా బ్రతికే ఆ మనసు తండ్రి అని ప్రార్థన చేసుకుందామండి. ఉపవాసం ఉందామండి. ఎవరితోనే మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడదామండి. నరహత్యకు మూలం కోపం, కోపానికి మూలం బూతు మాటలు, కఠినమైన మాటలు మొదట మానేద్దామండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా కోపం తగ్గుద్ది. కోపం మానేద్దామండి, నరహత్య వరకు వెళ్ళాం.
ఎవరిలో ఉంటుందటండి కోపం? ప్రసంగి ఓ మాట చెప్పాడండి, ఎవరిలో ఉంటుందటండి? ఆ మూర్ఖుల అంతరింద్రియముల్లో కోపము సుఖనివాసం చేయను అన్నాడండి. ప్రసంగి 7వ అధ్యాయం 9వ వచనంలో ఇలాంటి మాటలు కొంచెం గట్టిగా రెడ్డింగ్తోనో లేకపోతే స్కెచ్ పెన్తోనో గుర్తుపెట్టుకోవాలండి. 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి 7:9. ఆత్రపడి కోప్పడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయను. కోపం ఎప్పుడు కోప్పడేవాడు ఎవడటండి? వాడు బుద్ధిహీనుడు, మూర్ఖుడు. వాళ్ళ అంతరింద్రియముల్లో కోపం సుఖనివాసం చేద్దటండి. కొంచెం అవమానంగా లేదండి ఆ మాట చదువుతుంటే అవమానంగా లేదండి? నేను అప్పుడప్పుడు బైబిల్ స్కూల్కి ఎవరన్నా స్టూడెంట్స్ వస్తే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ నీలో ఉన్న లోపం ఏంటి చెప్పు బాబు అని చెప్పి అంటానండి. ఎవరు చెప్తారు? కానీ వాళ్ళు ఇళ్ళల్లో మెరుకులు తిరిగిపోతూ నాకు కొంచెం కోపం ఎక్కువ అండి అంటాడండి. దానికి చాలా మెరుకులు తిరిగిపోతాడండి. ఇంకా మనలో చాలామందికి కోపపట్టడానికి దేవుడు మనకు లైసెన్స్ ఇచ్చాడు అనుకుంటున్నామండి. దేవుడు ఇవ్వలేదండి. దేవుడు లైసెన్స్ ఇవ్వలేదండి. నా పిల్లలందరూ కూడా యేసుప్రభులాగా శాంతమూర్తులై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. మనం అందరము యేసుప్రభులాగా శాంతమూర్తులంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. ఇంకో పాయింట్లోకి వెళ్ళిపోదాం. టైం సరిపోవట్లేదు నాకు. వెళ్ళిపోదామండి, ఇంకో పాయింట్లోకి వెళ్ళిపోదామండి. ఓకే, కొంచెం చెరపాలి. ఇది చెరిపేస్తే చెరపకూడదు మరి. రెండు మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుండి 30వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఈ చెరిపి 27 నుంచి 30 వరకు చదవండి బ్రదర్. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారా? నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహంతో చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసేవాడు. ఈ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచేలా దాన్ని తిరిగి నీ వద్ద నుండి పారవేయు. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచేలా దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయు. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. చాలండి. పాత నిబంధన బోధ. నేను ఇక్కడ పాత నిబంధన బోధన ఇక్కడ కూడా అలా రాశానండి. పాత నిబంధన బోధ ఏంటండి? వ్యభిచరించరాదు. ఎక్కడుందండి ఇది? నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనం. 10 ఆజ్ఞల్లో ఒకటి. వ్యభిచరించకూడదు. అక్రమ లైంగిక వంచ ఉండకూడదు. అక్రమ లైంగిక సంబంధాలు ఉండకూడదు. లైంగిక వంచన పెట్టినవాడు దేవుడే. ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుని వారు ఆనందంగా అన్యోన్యంగా బ్రతకాలి అంతే తప్ప ఇంకా వేరే 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 అక్రమ సంబంధాలు ఉండకూడదు. అది దేవుడి కోరిక, దేవుడి ఆలోచన. ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలుకి దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చారు. ఐగుప్తులో అలాంటి చట్టాలు ఏమి ఉండకపోవచ్చు. వాళ్ళు విగ్రహార్థికులు, వాళ్ళు విచ్చలవిడిగా బ్రతుకుతుండొచ్చు.
మీరు 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ వచ్చింది చూస్తుంటారు. దాంట్లో ఐగుప్తీయులు వచ్చి, ఐగుప్తు స్త్రీ వచ్చి ఇశ్రాయేలు పురుషుడిని పట్టుకుపోద్ది, దాని ఇష్టం. వాళ్ళు బానిసలు, వాళ్ళేమో స్వతంత్రులు. ఐగుప్తు పురుషుడు వచ్చి ఇశ్రాయేలు స్త్రీని పట్టుకుపోతాడు. వాడంతా అలా ఆల్రెడీ చూసారు, గమనించారు కదండి. అదండి ఐగుప్తీయుల పరిస్థితి. అలాంటి సంస్కృతులు మీరు 430 సంవత్సరాలు ఉన్నారు. నేను కోరుకునే రాజ్యం ఏంటంటే వ్యభిచరించకూడదు, అక్రమ సంబంధాలు ఉండకూడదు. అది దైవ నియమం. వ్యభిచారం ఆగిపోయిందండి? ఆగిపోలేదండి. అప్పుడు యేసుప్రభు చెప్తున్నారండి, నేను చెప్పేది ఏమిటంటే యేసు ప్రభువు బోధ ఆయన చెప్పేది ఏమిటండి, మోహపు చూపు చూడొద్దు. మోహపు చూపు చూచేవాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. నువ్వు మోహపు చూపు చూడొద్దు. అంటే అసలు మోహపు చూపే వద్దు, అపవిత్రను చూపే వద్దు. అంటే వ్యభిచారానికి మూలమేంటనమాట అండి, మోహపు చూపండి. అంచేత అది తీసేయమన్నారంటే యేసుప్రభు. మోహపు చూపు తీసే. ఎవడైనా తన తల్లి వైపు మోహపు చూపు చూస్తాడా? చూడ్డం. ఒక స్త్రీని తల్లిగా చూడు. ఎవడైనా తన చెల్లి పట్ల మోహపు చూపు చూస్తాడా? చూడ్డం. ఒక స్త్రీని నీ చెల్లిలా చూడు, నీ అక్కలా చూడు, పవిత్రంగా చూడు. అదండి యేసుప్రభు బోధించింది. మీ సినిమాలు, మీ సీరియళ్ళు, మీ సెల్ ఫోన్లో వచ్చే ఏంటవి ఏమంటారండి అట్లా, సెల్ ఫోన్ మింగేయండి ముందు నీళ్ళు. మీ సెల్ ఫోన్లో వచ్చి ఏంటండి అవి ఏమంటారు వాటిని నాకు యూట్యూబ్లు ఏం చెప్తున్నాయండి? వేటిని ప్రమోట్ చేస్తున్నాయండి, వేటిని రెచ్చగొడుతున్నాయండి, వేటి గురించి మాట్లాడుతున్నాయండి. మోహపు చూపు మాట్లాడుతున్నాయండి. కొన్నిసార్లు చూస్తూ అలాంటి అల్లరి కనబడితే మనం ఎంజాయ్ చేస్తాం, నవ్వుతాం. ఇక్కడ యేసుప్రభుకి అలాంటి చూపిస్తే ఆయన నవ్వుతారా, అసహించుకుంటారా, దుఃఖపడతారా, బాధపడతారా? మనకు యేసుప్రభు మనసు రాలేదండి. ఇంకా మనం అలాంటివి చూసి నవ్వుకుని ఎంజాయ్ చేసే స్థితిలో ఉన్నామండి కదండి. ఎవరు ఒక్క తలకాయ ఇవ్వలేదండి. ఇంకా మనం వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నామంటే మనలో ఏముందండి? మోహం ఉంది. అంటే మనం ఎంత పవిత్రం అవ్వాలంటే యేసుప్రభు అంత పవిత్రం అవ్వాలండి. యేసుప్రభు అంటే చూస్తే బాధపడతారండి, నొచ్చుకుంటారండి, దుఃఖపడతారండి, అసహించుకుంటారండి, కళ్ళు మూసుకుంటారండి. మనమేమో ఇంకేం జరుగుతుందో చూస్తామండి. అంటే మనలో ఇంకా మోహం ఉంది. యేసుప్రభు ఏం కోరుకుంటే మోహం లేని సమాజాన్ని కట్టాలని చూస్తారండి యేసుప్రభు. కానీ ఇంకా మోహం ఉంది. మోహం ఎక్కడ నడిపిస్తుంది? వ్యభిచారం నడిపిస్తుంది. అప్పుడు యేసుప్రభు ఇంకో మాట చెప్పారండి, కన్ను అభ్యంతరపరిస్తే నరికి పాడాయి, పెరికి పాడాయి. కన్ను అభ్యంతరపరిస్తే పెరికేసాయి, తీసేయి. నీ చెయ్యి అభ్యంతరపరిస్తే నరికేయి. రెండు కళ్ళు కలిగి నరకానికి వెళ్ళటం కంటే ఒక్క కన్ను కలిగి పరలోకానికి వెళ్ళటం మంచిది కదా అన్నారండి. అంటే పరలోకం మన అవయవాల కంటే గొప్పది. ఇక్కడ పరలోకం
మన అవయవాల కంటే గొప్పది. ఇప్పుడు మొహం హృదయంలో ఉంటుందా, కళ్ళల్లో ఉంటుందా? హృదయంలో ఉంటుందండి. ఈ హృదయం చెప్పిన దాన్ని బట్టి కన్ను చేస్తుందండి. నీ హృదయం చెడ్డదైతేనేమో నీ కన్ను మొహం చూపు చూస్తుంది. నీ హృదయం మంచిదైతేనేమో నీ కన్ను నిర్మలమైన చూపు చూస్తుంది. నీ హృదయం చెడ్డదైతే నీ నోరు చెడ్డ మాటలు మాట్లాడుతుంది. నీ హృదయం మంచిదైతే నీ నోరు మంచి మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు హృదయంలో రావాలా మార్పు, కంట్లో రావాలా? హృదయంలో రావాలి. కానీ మనకి అంటే మనుషులకి ఈజీగా అర్థమవుద్దని నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నీ కన్ను పెరికాయి అన్నారండి యేసుప్రభు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నీ చెయ్యి నరికాయి అన్నారండి. అమ్మో నా చెయ్యి నరకను, అయితే నీ చెయ్యిని సరిగా వాడుకో. అమ్మ నా కన్ను తీను, అయితే నీ కన్ను సరిగా వాడుకో. నీ కన్ను సరిగా వాడుకోకపోతే నరకాలకి వెళ్తావు, జాగ్రత్త. అలాగండి. అంటే పరలోకం అంత ముఖ్యమైనదని చెప్పడం కొరకు ఈ అవయవాలు నీకు అత్యవసరమైన, నువ్వు బాగా విలువించే 2 అవయవాల గురించి మాట్లాడాడు. కన్ను గురించి అందరూ కన్ను జాగ్రత్తగా ఉండాలండి. చేయలేకపోతే అమ్మో ఏం పని చేసుకోలేము. అంచేత ముఖ్యమైన అవయవాల గురించి మాట్లాడారన్నమాట అండి. అప్పుడు ఇక్కడ వ్యభిచారానికి మూలం ఏంటండి? మోహపు చూపు. మోహపు చూపు. మోహపు చూపుకు మూలం ఏంటండి? మోహపు చూపుకు మూలం ఏంటండి? ఎవరైనా మాట్లాడండి. అమ్మా అంతేనండి. విపరీతమైన వస్త్రాలంకరణ, విపరీతమైన అలంకరణ అండి. కొంతమందికి విపరీతమైన అలంకరణ చేసుకోవడం అలవాటండి. వాళ్ళు అలా పెరిగారండి. వాళ్ళ అమ్మ అలా పెంచిందండి. వాళ్ళ అమ్మ అలా పెంచిందండి. విపరీతమైన అలంకరణ చేసుకోకూడదండి. అది మోహానికి దారి చూపిస్తుందండి. అది వ్యభిచారానికి దారితీస్తుందండి. ఇప్పుడు ఎలా ఉందండి సమాజం? పిచ్చెక్కిపోయి ఉన్నారండి మనుషులు. విపరీతమైన అలంకరణ కొరకు పిచ్చెక్కిపోయి ఉన్నారండి. అరే ఇప్పుడు తలకాయ ఉందండి, తలకాయలో అంత పువ్వులు పెడితే సరిపోదండి. అంటే ఇప్పుడు తలకాయ అండి ఇది. జడ అనుకుందామండి. అంత పువ్వు పెడితే సరిపోదండి. ఇంకా ఇంతంత పెట్టాలా? ఇంత పెట్టాలండి. ఇంత పువ్వులు సరిపోవండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెట్టాలండి తల్లోనూ. ఏం పిచ్చండి అది? ఏం పిచ్చండి? అక్కడి నుంచి ఇక అన్నీ మోహపు చూపు కారణం ఏంటండి? నీ విపరీతమైన అలంకరణ. ఇంకో బాణం వేశానండి. ఇంకొక కారణం ఉందండి. ఇప్పుడు ఒకవేళ స్త్రీ విపరీతమైన అలంకరణ చేసుకుంటే పురుషుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటండి? అది దురాశ. లోకంలో ఉన్నప్పుడు దురాశతో బ్రతకావు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా దురాశతో బ్రతికితే అసలు లోకంలో పాపానికి మూలం ఏంటండి? దురాశ అండి. పాపానికి తల్లి ఎవరండి? పాపానికి తల్లి ఎవరు? దురాశ గర్భము ధరించి పాపమును కనగా, దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపాన్ని ఎవరికి అంటున్నారండి? దురాశకు అంటుందండి. పాపం యొక్క తల్లి ఎవరండి? దురాశ. మరి తండ్రి ఎవరండి? శోధన.
దురాశ శోధన చేత గర్భం ధరించి పాపమును కనగా అన్నాడండి. యాకోబు పత్రిక 1:14-15 వచనాలండి. ఒక పురుషుడు దురాశను తీసేయాలి, ఒక స్త్రీ విపరీతమైన అలంకరణ తీసేయాలి. సామాన్యంగా బట్టలు కొనుక్కునేటప్పుడు ఇతరులు చూసే బట్టలు కొనడానికి ప్రయత్నం చేస్తామా, లేకపోతే మనం ఒళ్ళు కప్పుకుంటాకి బట్టలు కొనుక్కుంటామండి? మనం ఒళ్ళు కప్పుకుంటానికి బట్టలు కొనుక్కుంటామా, ఇతరులకు కనపడటం కోసం మనం బట్టలు కొనుక్కుంటామా? ఎవరైనా మాట్లాడండి. నేను అడిగిన ప్రశ్న తప్పు అయితే చెప్పొద్దు, తప్పు కాకపోతే మాత్రం సమాధానం చెప్పండి. ఏమండి, బట్టలు ఎందుకు కొనుక్కోవాలండి? ఇతరులు చూడాలని. బట్టలు ఎందుకు కొనుక్కోవాలన్నానండి? అమ్మాయ కింద నుంచి నాకు వ్యతిరేకత వచ్చింది అనుకుంటాను. నేను ఒళ్ళు కప్పుకుంటానండి బట్టలు. అంటే మీరు అలాగ ఉండాలో లేదో మీరు తేల్చుకోండి. నేను బట్టలు కొనుక్కునేటప్పుడు నా షర్ట్ను మరొకరు చూడకూడదు, అలా కొనుక్కుంటానండి. భలే ఉంది అని ఇంకోళ్ళు నా చొక్కా ఇంకా చూడకూడదు, అలా కొనుక్కుంటానండి. అంతేనండి. నేను అది చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేశానండి. మీరు ఎవరైనా నాకు బట్టలు కొని కొంచెం కలర్ఫుల్ షర్ట్లు ఇచ్చారనుకోండి, అది మా అబ్బాయికి ఇచ్చేస్తానండి, లేకపోతే మా అల్లుడికి ఇచ్చేస్తానండి, లేకపోతే మా మనవడికి ఇచ్చేస్తానండి. నేను కుట్టించుకున్నాను. లైట్ కలర్ ఏదైనా ఉంటే నేను బాగుండి నేను కుట్టించుకుంటాను. నా భార్యకు కూడా కలర్ఫుల్ బట్టలు కొన్నాండి. ఆవిడకి రెడ్ అంటే చాలా ఇష్టం అండి. తరచరు కొంటానండి, ఇంట్లో కట్టుకుంటానికి, బయట కట్టుకుంటా కాదు. ఇక్కడ ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయిందండి. ఇప్పుడు మనం విపరీతమైన అలంకరణ చేసుకుని చర్చికి వచ్చామంటే దాని అర్థం ఏంటండి? చర్చిలో ఉన్న యవనస్తులను పాడు చేస్తున్నాం అన్నమాట. ఎంత పాపం అండి అది. వాడేమో దేవుణ్ణి ఆరాధించడం వచ్చాడు, నీ విపరీతమైన అలంకరణతో వాడిని పాపం చేస్తున్నావు, వాడిని మోసంలో పడేస్తున్నావు, వాడిని మోహంలో పడేస్తున్నావు. ఈ అంటుకునుండే ప్యాంట్లు ఉన్నాయి, లగ్గిన్స్ ఏది అన్నారు కదండి. ఎందుకు ఉంటున్నారండి తల్లిదండ్రులు పిల్లలకి? ఎందుకు ఉంటున్నారండి ఆ బట్టలు? ఆ వేసుకుని ఇప్పుడు చర్చికి వస్తున్నారండి. ఏలూరులో అలాంటివి వేసుకుని వచ్చేవారు కాదండి. ఈ మధ్య ఏలూరులో కూడా వచ్చేస్తున్నారండి. ఇక నేను నిర్ణయం చేసుకుని నేను మార్చలేను, నేను తొందరగా చచ్చిపోతే మంచిది అనుకుంటున్నానండి. నేను మార్చలేను, నేను చెప్పలేను, నేను చాలా తొందరగా చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నానండి. అంటే యూజ్లెస్ ఫెలోనండి. వాళ్ళు మార్చలేనప్పుడు నేను బతకడం ఎందుకండి? నేను బ్రతికితే వాళ్ళు మార్చడానికి బ్రతకాలి. నేను వాళ్ళు మార్చలేనప్పుడు నేను చచ్చిపోవడం మంచిదండి. నేను మొన్న ఆదివారం అదే నిర్ణయం తీసుకున్నాను. చర్చికి వేషాలు వేసుకుని వస్తామా? చర్చికి లిప్స్టిక్స్ రాసుకుని వస్తామా? చర్చికి వచ్చే ముందు ఏది మొక్కలకు ఏది చేస్తారు ఏంటండి? బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేసుకుని చర్చికి వస్తామా? అమ్మా, దేవుడని యెహోవా మన హృదయం చూస్తున్నాడా, మన వేషాలు చూస్తున్నాడా? ఈ మోళ్ళు ఏం చేస్తున్నారు? నీ భార్య ఎలా ఉండాలి నీకు తెలీదా? నాకు తెలిసి నా భార్య ఎలా ఉండాలో. నా భార్య జాకెట్లు కుట్టే అమ్మాయితో చెప్పాను, ఫ్యాషన్లో ఏమైనా కుట్టావో పోగిన జాగ్రత్త, ఇదిగో ఇలాగ ఉండాలి నా భార్య జాకెట్, ఇంతే, అలాగే కుట్టు, అలాగే కుడుతుందండి. నా భార్య ఎలా ఉండాలో నాకు తెలుసండి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మొగోళ్ళు మోగ కుక్కలండి. మోగ కుక్క అంటే నాకు ఎవరైనా అర్థం చెప్తారండి? మోగ కుక్క నవ్వుతారేటి? మోగ కుక్క అంటే చెప్పండి. ఆ మొరగని కుక్క. మోగ కుక్కలు అయిపోయారండి ఈరోజు. తల్లిదండ్రులు మోగ కుక్కలు అయిపోయారండి.
ఎంత పాపం అండి. మీరు వ్యభిచారం అంటే ఏదో అనుకుంటున్నారా? పాపాలను గ్రేడ్ చేస్తే నెంబర్ 1 ఏదండి? విగ్రహారాధన. నెంబర్ 2 ఏదండి? వ్యభిచారం. అదేమో విగ్రహారాధన దేవుడని యెహోవానే పక్క తీసి పడేసిందండి. ఈ వ్యభిచారం ఏం చేసిందంటే దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధ కుటుంబ వ్యవస్థని సర్వనాశనం చేసి పడేస్తుందండి. సర్వనాశనం చేసి పడేస్తుందండి. దానికి కారణం మోహపు. దానికి కారణం విపరీతమైన అలంకరణ. దానికి కారణం దురాశ. మనం బాప్తిజం పొందినప్పుడు మొహపు చూపు లేకుండా ఉండటానికి, విపరీతమైన అలంకరణ లేకుండా ఉండటానికి బాప్తిజం పొందామా? నేను బాప్తిజం పొంది ఇది కొనసాగిస్తాను అనుకుని బాప్తిజం పొందామా? అలాగండి. మాపు చూపు అదే దురాశ కలిగి ఉండటానికి బాప్తిజం పొందలేదండి. విపరీతమైన అలంకరణ చేసుకోవడం కోసం బాప్తిజం పొందలేదండి. కానీ బాప్తిజం పొందినప్పుడు దేవుడితో చేసుకున్న నిబంధన వేరు, ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్న జీవితం వేరు. నిబంధన మీరం. దీనికి సంబంధించి 2 వచనాలు చదువుదామండి. రెండో పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి 2 పేతురు కష్టం దొరకటం 219 పేజీ. 219 పేజీ. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని అన్నాడండి. అక్కడ మన పాయింట్ ఏంటంటే దురాశను అనుసరించడం వలన లోకముందున్న భ్రష్టత్వం ఎందుకు వచ్చిందంటే లోకానికి దురాశ వల్ల వచ్చిందండి. భ్రష్టత్వం లోకానికి దురాశ వల్ల వచ్చిందండి. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడు దురాశ లేని జీవితం జీవించాలి. దురాశ అంటే అధికంగా కావాలని కోరిక, ఇంకా ఎక్కువ కావాలని కోరిక, సంతృప్తి చెందని చెడ్డ కోరిక అన్నారండి దురాశని. అధికంగా ఇంకా కావాలి. ఆ దురాశ పోవాలండి. రెండో పేతురులోనే 2వ అధ్యాయంలో 14వ వచనంలో వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అన్నాడండి. అంటే బాప్తిజం పొందిన తర్వాత కూడా వ్యభిచారిణిని చూచి ఆశించే పాపం మానలేని కన్నులు గలవారు ఉన్నారు అని. అస్థిరులైన వారి మనసులను మరులు కొల్పుచు లోభతో ముందు సాధకము చేయబడిన హృదయము గలవారును. బాప్తిజం పొందినది కూడా ఒక స్త్రీని చూచి ఆశించే పాపపు కన్నులు మార్చుకోలేని వారు ఇంకా ఉన్నారు. అవి మారాలి. ఓకే. ఎవరైనా విపరీతమైన అలంకరణ తగ్గించారు, దురాశను తగ్గించారు, అప్పుడు ఏమవుద్దండి? మోహపు చూపు ఉండదండి. మోహపు చూపు తగ్గింది, ఏముండదండి? వ్యభిచారం ఉండదండి. పవిత్రంగా బ్రతుకుతామండి. దేవుడు కోరుకునే
క్రైస్తవ జీవితాలు జీవిస్తామండి. దురాశ కానీ, విపరీతమైన అలంకరణ కానీ, మోహం కానీ లోకానికి సంబంధించిందా, క్రిస్టియానిటీకి సంబంధించిందా, క్రైస్తవానికి సంబంధించిందా? లోకానికి సంబంధించిందా. అంటే క్రైస్తవులు లోకస్తులుగా బ్రతకడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మూడో విషయం 31, 32 వచనాలు. ఇవి చెరిపోయాయా? ఈ రెండు చెరిపోయి. 3 మత్తయి సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనం. 31, 32 వచనాలు. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. ఓకే, ఇక్కడ ముందు రాసుకోవాలి. అది 5, 27, 20, 30 వచనం ఏంటండి? ఏంటండి ఆ సబ్జెక్ట్ ఏంటండి? అంతే. మోహపు చూపు చూడరాదు. మోహపు చూపు చూడరాదు. ఇక్కడ వైవాహిక పరిశుద్ధత, వైవాహిక పరిశుద్ధత. ఎందుకు? సరే. హలో, వైవాహిక పరిశుద్ధత. పాత నిబంధన బోధ. పాత నిబంధన బోధ ఏంటండి? అంటే నీ భార్యను విడిచిపెట్టాలనుకుంటే పరిత్యాగ పత్రిక ఇచ్చేయి, విడాకులు ఇచ్చేసేయి. భార్యను విడనాడు వాడు పరిత్యాగ పత్రిక నీయవలెను. ఎక్కడుందండి ఇది? ఎక్కడుందండి? ద్వితీయోపదేశకాండం 24:1. పాత నిబంధనలో యెహోవా దేవుడు అంటున్నాడండి, ఒకవేళ నీకు ఆ స్త్రీలో లోపం కనపడితే ప్రత్యేక పత్రిక ఇచ్చి విడిచిపెట్టేసాయి. మరి వీళ్ళు లోపం కనపడితే ఉండదు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1వ వచనం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెను. పాత నిబంధన బోధ ఏంటంటే, ఒక స్త్రీని విడిచిపెట్టాలనుకుంటే పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపించేసి. మరి ప్రభు బోధ ఏంటండి? ప్రభువు బోధ
వ్యభిచార కారణమును బట్టి తప్ప విడిచిపెట్టకూడదు. తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వ్యభిచార కారణాన్ని బట్టి కాకుండా విడిచిపెట్టువాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. విడువబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుతున్నాడు. అంటే యేసుప్రభు బోధలో ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టకూడదు, ఒక స్త్రీ తన భర్తను విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెడితే వ్యభిచార కారణాన్ని బట్టి వ్యభిచార కారణాన్ని బట్టి విడిచిపెట్టవచ్చేమో. అయినా సరే ఒకవేళ మారు మనసు పొందితే లేదా అతను మారు మనసు పొందితే ఆమెను అతను చేర్చుకోవాలి తప్ప మారు మనసు పొందినా సరే అలా చూడకూడదు. ఒకవేళ విడిచిపెట్టబడిన స్త్రీ ఉంది, ఆమెను మరొకడు వివాహం చేసుకున్నాడు, వాడు ఏం చేస్తున్నాడండి? లేకపోతే విడిచిపెట్టేవాడు ఆమెను వ్యభిచారంగా చేస్తున్నాడండి. విడవబడిన దాన్ని పెళ్లి చేసుకున్నాడు వాడు అంటే ఇక ఆ మిగిలిన సంబంధం అంతా అక్రమ సంబంధమే. ఈరోజు ఎంతమంది అండి అంటే నేను అడగకూడదు ప్రశ్న, అయినా అడుగుతాను. నువ్వు వివాహం చేసుకున్న ఆ స్త్రీ భర్త అంటే మొదటి భర్త బ్రతుకున్నాడా? నువ్వు వివాహం చేసుకున్న ఆ స్త్రీ యొక్క భర్త బ్రతుకున్నాడా? ఒకవేళ బ్రతుకుంటే మీ సంబంధం ఏంటి? అక్రమ సంబంధం, వ్యభిచారం. నువ్వు కాపురం చేస్తున్న వ్యక్తి యొక్క భార్య ఇంకా బ్రతుకుందా? బ్రతుకుందండి. అయితే నీ సంబంధం అక్రమ సంబంధం. అలాగండి. ఇలా మీకు అర్థం కాకపోవచ్చేమో. ఒక పురుషుడు ఉన్నాడు, అతను ఎవరో ఒక అమ్మాయితో బ్రతుకుతున్నాడు. ఆమెకి ఆల్రెడీ భర్త మొదటి వాడు ఉన్నాడు. మొదటి ఉన్నాడే మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. మీ సంబంధం వ్యభిచారం. అది కుటుంబం కాదు, అది పవిత్రమైన సంబంధం కాదు. ఈరోజు అసలు ఈ ఆలోచన ఉందండి మనుషులకి. ఎవరిష్టానుసారంగా వాళ్ళు విడిచిపెట్టేసేయటం, మరొకరు వేసుకుంటాం. సరే, అది లోకంలో చేశారు, చెరిపేసాం లోకాన్ని. అయ్యయ్యో, సరే లోకంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయండి. ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘంలో కూడా ఉన్నాయండి. మనం క్రీస్తు సంఘంలోకి వచ్చింది అందుకు కాదండి, పరిశుద్ధంగా బ్రతకడానికి క్రీస్తు సంఘంలోకి వచ్చాం. మనం పెళ్ళిళ్ళలో ప్రమాణాలు చేస్తామండి. ఏమని చేస్తామండి? ఎవరన్నా ఒకరు చెప్పండి అమ్మా, చెప్పండి. అది ప్రమాణం చేయించినప్పుడు చెప్ప మాట ఏంటి చెప్పండి. మీకు ఇంకా లైసెన్స్ రాలేదా? చెప్పండి. రాజు రాణి అనండి. రాజు అని నేను, రాణి అని నిన్ను నా భార్యగా. నేను అసలు పూర్వం పెళ్లి భార్యగా అనే మాట ఉండేదండి, అది మాకు తగ్గించారండి. పెళ్లి భార్యనిగా స్వీకరిస్తున్నాను, మరణం మనల్ని ఎడబాటు చేసే వరకు
ఇతరులు ఎవరిని నేను ఆశించగా నీతోనే కాపురం చేస్తాను అని దేవుని ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట ప్రమాణం చేస్తున్నాను అంటాను. ఎవరి దగ్గర ప్రమాణం చేస్తున్నాను? దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఎవరి నామంలో ప్రమాణం చేస్తున్నాను? యెహోవా నామంలో ప్రమాణం చేస్తున్నామండి. తర్వాత ఇంకొక ఆమె వైపు చూస్తాడండి దుర్మార్గుడు. ఏమైంది నీ ప్రమాణం? యెహోవా నామంలో చేసిన ప్రమాణం ఏమైంది? యెహోవా సన్నిధిలో చేసిన ప్రమాణం ఏమైంది? కొంతమంది పాస్టర్లు అయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో అని చెప్తారండి. అంత బలంగా చెప్తారండి. ఏమైంది ప్రమాణం? బైబిల్ ఎక్కడో ఉందండి, భార్యను పరిత్యజించడం యెహోవాకు హేయమైన కార్యం అని ఉందని బైబిల్ ఎక్కడో. ఎవరైనా చెప్తారండి? అంటే ఇలాంటి మాటలు తెలియకపోవడం వల్ల మన బ్రతుకులు మారట్లేదండి. ఈ మాటలు తెలియాలండి. ఆ మాట ఎక్కడుందో తెలియాలండి. ఆ మాటను తరచూ చదువుకోవాలండి. మనం బైబిల్ తీసుకెళ్ళి బీరోలో పెడుతున్నామండి, లేకపోతే అలంకరణంగా ఆ టేబుల్ మీద పెడుతున్నామండి. ఇప్పుడు చెప్పండి ఎవరైనా, భార్యను పరిత్యజించడం యెహోవాకు హేయము అని. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. మలాకీ గ్రంథం మత్తయి సువార్తకు ముందు ఉంటుంది, 2వ అధ్యాయం 16వ వచనం. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. చాలండి. పెండ్లైన తర్వాత ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టకూడదండి. ఒక స్త్రీ తన భర్తను విడిచిపెట్టకూడదండి. ఒకవేళ వాళ్ళిద్దరినీ వేరు చేయాలనుకుంటే ఎవరు వేరు చేయొచ్చండి. వాళ్ళమ్మ నాన్న వేరు చేయకూడదండి. మరే వాళ్ళు కట్నం వెళ్ళలేదు దాన్ని వదిలిపెట్టారా అనకూడదండి. అది పిల్లలు కంటలేదురా వదిలిపెట్టారా అనకూడదండి. ఆ పిల్లలు కనకపోవడం కారణం నీ కొడుకే కారణం. లోపం నీ కొడుకు దగ్గర పెట్టుకుని ఆమెను అంటాం ఎందుకు? చేతనైతే హాస్పిటల్ తీసుకుని చూపించుకో, లేకపోతే ఎవరైనా ఓ చంటి పెట్టిన తెచ్చుకుని పెంచుకో, అంతే తప్ప ఆమెను విడిచిపెట్టేటువంటి. ఇలా నీ కూతురి పిల్లలు పట్టకపోతే నీ కూతురిని విడిచిపెట్టేయచ్చా? చూడు ఎలా ఎంత తేడా చూడండి. కోడలైతే విడిచిపెట్టేయచ్చు, కూతుర్ని అమ్మ విడిచిపెట్టకూడదు. స్వార్థపరులం. భార్యను పరిత్యజించడం యెహోవాకు హేయమైన కార్యం, హేయమైన అసహ్యమైనకి. సరే, ఒక పురుషుడు స్త్రీ పెళ్లి చేసి ఉండకు వచ్చారు. వాళ్ళిద్దరిని జతపరిచేది ఎవరండి? వాళ్ళిద్దరిని జతపరిచింది ఎవరండి? దేవుడండి. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఎక్కడ ఉందండి ఆ మాట? అమ్మా మత్తయి సువార్త చదవండి. తొందరగా. కాబట్టి వారిద్దరూ ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పారు. చాలండి. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఏ మనిషి వేరు చేయకూడదు. అబ్బాయి తల్లి వాళ్ళిద్దరికి దెబ్బలాటకూడదు. అబ్బాయి తల్లి వాళ్ళిద్దరి మధ్య దెబ్బలాట పెట్టకూడదు. అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళిద్దరి మధ్య కలహాలు పెట్టకూడదు. వాళ్ళిద్దరు బంధువులు వాళ్ళిద్దరి మధ్యన కలహాలు పెట్టకూడదు. వాళ్ళిద్దరిని సుఖంగా బ్రతకనివ్వండి. కొంచెం కలహాలు పెట్టే మాటలు మాట్లాడతాం కదండి. ఎరా నీ మాట అంటలేదా, జాగ్రత్త, నీ జుట్టు పట్టుకుంటా జాగ్రత్త. అయిపోయిందండి. అలాగే ఆడి జుట్టు కాపాడుకుంటూ కూర్చుంటాడు. అస్తమానం ఖరాబ్ చేసుకుంటాడని జుట్టు పట్టుకుంటుందేమో. అవి చాలా పనులు పనిచేస్తాడు పనులు. ఆ మాటలు దేవుడు జతపరిచిన వారిని ఏ మనిషి వేరు చేయకూడదండి. చివరకు వారు కూడా వేరు అవ్వకూడదండి. ఒకవేళ వేరు చేస్తే ఎవరు వేరు చేయొచ్చండి?
యెహోవా దేవుడు వేరు చేస్తాడు. ఎలా వేరు చేస్తాడండి? అంతేనండి. ఒకవేళ ఆమెకు కానీ ఈయనకి కానీ మరణం సంభవిస్తే అప్పుడు వారు వేరైపోయారండి. అంతే తప్ప దేవుడు జతపరిచాడు అని గౌరవంతో బ్రతకాలి తప్ప ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టకూడదు, ఒక స్త్రీ తన భర్తను విడిచిపెట్టకూడదు. ఆ సంబంధాన్ని గురించి 1 కొరింథీ 7 చెప్పాడండి. ఒకసారి ఒక వచనం చదివి టీ బ్రేక్ తీసుకుందామండి. టీ ఉందండి బ్రదరు? టీ బ్రేక్ ఉందండి? ఓకే. 1 కొరింథీ 7 10 నుండి, మరియు పెండ్లైన వారికి 1 కొరింథీ 7 నుండి, మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. భార్య భర్తను ఎడబాయకూడదు. ఒకవేళ పొగరు వచ్చి ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకోకుండా వాళ్ళను. అలా పొగరు వస్తుందండి కొన్నిసార్లు. అమ్మోయ్ కొంచెం అడ్జస్ట్ అయితే, కొంచెం కాసేపు ప్రశాంతంగా ఉండి ప్రార్థన చేసుకుంటే, కొంతసేపు ప్రశాంతంగా ఉండి బైబిల్ చదువుకుంటే ఆ మనసు ఏమవుద్దండి? ఆ కోపం పోద్దండి. కానీ ఆ ప్రార్థనకని బైబిల్ పఠనకని కాస్త ప్రశాంతంగా ఉండడానికి ఆలోచించమండి. పౌరుషంతోనే మాట్లాడతామండి, పొగరెక్కి మాట్లాడతామండి కొన్నిసార్లు. అప్పుడు ఏం చేయాలంటే విడిచిపెట్టేద్దాం అనుకుంటామండి. ఓకే విడిచిపెట్టాయి, కానీ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. అప్పుడు మళ్ళీ కొంచెం రియలైజ్ అవుతారన్నమాట అండి. అక్కడే ఏమంటాడంటే, మరియు పెండ్లైన వానికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకోనకుండా వలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. భార్యాభర్త సంబంధం విడిపోయే సంబంధం కాదండి, చచ్చిపోయే వరకు కలిసి ఉండే సంబంధం అండి. చనిపోయే వరకు కలిసి ఉండే సంబంధం అండి. యేసుప్రభు 2వ రాకడ వరకు కూడా కలిసి ఉండే సంబంధం అండి. నేను ఒక కఠినమైన మాట వాడతానండి. ఏ పురుషుడైనా తన భార్యను విడిచిపెట్టేస్తే, ఏ స్త్రీ అయినా తన భర్తను విడిచిపెట్టేస్తే అది శాపగ్రస్తమైన కుటుంబం అండి. అది యెహోవా శాపం అండి. అంతేనండి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అలాంటి అక్రమ సంబంధాలు కలిగి ఉంటే ఒకసారి ఆలోచించండి, దిద్దుకుంటానికి ప్రయత్నించండి. నేను 50 సంవత్సరాలు సేవ చేస్తున్నానండి. నేను చూసింది, నేను గ్రహించింది చెప్తున్నాను. అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత వాడు యేసుప్రభువునే విడిచిపెడతాడు, కానీ ఆమెను విడిచిపెట్టడండి. ఆ అమ్మాయి అక్రమ సంబంధంలో ఉన్న అమ్మాయి యేసుప్రభువునే విడిచిపెడదు, కానీ నరకనకన పోద్దు, కానీ ఆ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టదండి. కాదండి, ఎంతోమంది ఉన్నారండి. అంత భయంకరమైందండి. అసలు అలాంటి పరిస్థితి నీ జీవితంలో రాకూడదు. ఎందుకు వచ్చింది నీ జీవితంలో? నువ్వు దేవుని విడిచిపెట్టేయడం వల్ల వచ్చింది, ప్రార్థన తగ్గడం వల్ల వచ్చింది, దేవుడితో సంబంధం తగ్గించుకోవడం వల్ల వచ్చింది, యేసుప్రభువుని హత్తుకోకపోవడం వల్ల వచ్చింది. అలాంటి ఆలోచన మన బ్రతుకుల్లో రాకూడదండి. అలాంటి కార్యాలు మన జీవితంలో జరగకూడదండి, మన ఇంట్లో జరగకూడదండి, మన కుటుంబాల్లో అలాంటి పనులు జరగకూడదండి. అందుకే మన ప్రార్థనలో, నాయనా నా కుటుంబం పరిశుద్ధంగా బ్రతికేటట్టు చెయ్యి, నా కుటుంబంలో ఏ అక్రమం ప్రవేశించకూడదు తండ్రి, అది ప్రార్థన చేయాలండి. కాస్త గొప్పలు తగ్గిస్తే ఆ ప్రార్థన వస్తుందండి. ఏం ప్రార్థన చేస్తామండి? మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చేయాలి, ఎక్కువ జీతం వచ్చేయాలి, వాడు కోట్లు సంపాదించేయాలి, డబ్బు ఎక్కువైన తర్వాత, తిండి ఎక్కువైన తర్వాత, కొవ్వు ఎక్కువైన తర్వాత ఏం చేస్తాడండి? అక్రమ పనులు చేస్తాడండి. డబ్బు కోసం ప్రార్థన చేయకు, భక్తి కోసం ప్రార్థన చేయి, పరిశుద్ధత కోసం ప్రార్థన చేయి. అవన్నీ మార్చుకోవాలండి.
అన్నీ మార్చుకోవాలండి. ఈ సంబంధం పరిశుద్ధమైంది. ఇక్కడి నుంచి ఆ పక్కకి వెళ్ళినా అపవిత్రమే, ఈ పక్కకి వెళ్ళినా అపవిత్రమే. ఒకవేళ ఈ స్త్రీ మరొక పురుషుడితో సంబంధం పెట్టుకుంటే అది అక్రమం. ఈ పురుషుడు మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది అపవిత్రం. ఇది మాత్రమే పవిత్రం, అవతల రెండు అపవిత్రమైనవి. అలాంటివి మన వ్యక్తిగత జీవితంలో రాకూడదు. అలాంటివి మన కుటుంబంలో ప్రవేశించకూడదు. మన పిల్లల్లో కానీ మన 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 పిల్లల్లో అది ప్రవేశించకూడదు. మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లో అది ప్రవేశించకూడదు. మన కుటుంబంలో అది ప్రవేశించకూడదు. నా జీవితంలో అది సంభవించకూడదు. అలాగా పరిశుద్ధమైన కుటుంబ జీవితం గురించి ఆలోచిద్దామండి. దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడైన లాగున మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను ఎంత పరిశుద్ధున్నో అంత పరిశుద్ధంగా ఉండండి. అది దేవుడు కోరికండి. నేను పరిశుద్ధంగా ఉంటాను, మీరు పాపిష్టులుగా బ్రతకండి అని మనల్ని దేవుడు పుట్టించలేదండి. ఆయన ఎంత పరిశుద్ధుడో మనం కూడా అంత పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనల్ని పుట్టించాడు. అంతేనండి. అంచేత మూడవది వైవాహిక పరిశుద్ధత. ఒకవేళ పొరపాటు జరిగిపోతే దిద్దుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఇక మన కుటుంబాల్లో అపవిత్రత జరగకుండాట్టుగా శ్రద్ధగా ప్రార్థన చేద్దాం. అందరికి వందనాలండి. సారీ అండి, నేను 12 అయిందనుకుని టీ బ్రేక్ ఉందనుకున్నాను. టీ బ్రేక్ లేదండి, భోజనం బ్రేక్ అనండి. డైరెక్ట్గా భోజనం బ్రేక్ అనండి. టీ ఉంటే దాన్ని అల్లగుంచేసి మధ్యాహ్నం వేడి చేసి ఇవ్వండి మాకు. సరే, అదండి ప్రస్తుతం మనలో ఉన్న ఏదండి ఇది చెరిపేసినట్టున్నాం. కోపాన్ని మానని జీవితం కొనసాగుతుంది. అది మార్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మహాచూపు మార్చుకొని జీవితం కొనసాగుతుంది, మార్చుకుందామండి. వైవాహిక పరిశుద్ధత కొనసాగని జీవితం కొనసాగుతుంది, మార్చుకుందామండి. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మరికొన్ని విషయాలను ఆలోచిద్దామండి. అందరికీ వందనాలు.